అంతే మామ. ఎర్లీ మార్నింగ్ 4 o'clock చదువుకోవడానికి ఎప్పుడు లేవలేదు, కానీ సినిమా చూద్దామని లేచిపోయి గేమ్ చేంజర్ సినిమా చూసిన. ఎట్లుందిరా అంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. నాకైతే ముందు నుంచి కూడా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు సినిమా మీద, ఎందుకంటే శంకర్ గారు ఇండియన్ 2 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందరికీ తెలుసు. కానీ ఒకే ఒక నమ్మకం ఏందిరా అంటే కార్తిక్ సుబ్బరాజు గారి స్టోరీ ఏమైనా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేసి పోయినా. అండ్ దిల్ రాజు గారి స్టోరీ సెలెక్షన్ మీద నమ్మకం ఉండే, అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. అండ్ దట్టు ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్నప్పుడు విత్ శంకర్ గారు. కానీ నిజంగా చెప్తున్నా పాపం అనిపిస్తుంది దిల్ రాజు గారిని చూస్తుంటే, ఎందుకంటే అసలు అనవసరమైన ఖర్చు అవసరం లేదు. కట్టుపన్నా సాంగ్. శంకర్ గారు ఒకప్పుడు మీ సినిమాలు మీ సాంగ్స్ చాలా బాగుండేవి. అండ్ యూనో జీన్స్ మూవీలో 7 వండర్స్ ఒకే సాంగ్లో చూపించారు. ఆ కాలంలో మా చిన్నప్పుడు నడిచిపోయింది. కానీ ఇప్పుడు అట్లా లేదు. సాంగ్ వచ్చింది అంటే అది స్టోరీలో మెర్జ్ అయిపోయి వెళ్ళిపోతుంటే జనాలు చూస్తున్నారు తప్ప, కట్టుపన్నా సాంగ్ ఇస్తా అంటే ఎవరు చూస్తలేరు. థియేటర్లో అంత ఓపిక ఎవరికి ఉండలేదు. నా పర్సనల్గా నాకు సినిమాలో ఏం నచ్చిందిరా అంటే రామ్ చరణ్ గారు యాక్టింగ్ 200% ఇచ్చేసింది సినిమాకి. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అది ఎక్స్పెక్ట్ చేసినంత సేపు లేదు. నేను ఇంకా సెకండ్ హాఫ్లో చాలాసేపు వస్తుంది అనుకున్నా, బట్ ఒక 15 minutesలో అది ర్యాపప్ చేసారు. బట్ దట్స్ ఓకే. రామ్ చరణ్ గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ సినిమాకి వచ్చేసి, అంటే ఇది నా పర్సనల్గా నాకు నచ్చింది, ఒక IAS ఆఫీసర్ ఒక కలెక్టర్ సిగ్నేచర్కి ఇంత పవర్ ఉంటుందా, అకార్డింగ్ టు ద లాస్ పాలిటీషియన్స్ అగెయిన్స్ట్గా కూడా వాళ్ళు ఇన్ని యాక్షన్స్ తీసుకోగలరా అని కొంచెం ఆ క్యాట్ అండ్ మౌస్ ఫైట్ బిట్వీన్ హీరో అండ్ SJ సూర్య గారు అది కొంచెం సెకండ్ హాఫ్లో బెటర్ అనిపించింది. ఇంకా లవ్ ట్రాక్ వస్తుంది, అమ్మ తలకాయ నొప్పి. మా పక్కన నా ఫ్రెండ్ గాడైతే లవ్ ట్రాక్ వచ్చినంతసేపు, పాటలు వచ్చినంతసేపు ఫోన్ పట్టుకొని కూర్చుండు. అండ్ మూవీలో చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు, కమెడియన్స్. సత్య గారు, బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, అండ్ మేజర్లీ ప్రియదర్శి గారు ఉన్నారు. వితౌట్ ఈవెన్ అ సింగిల్ డైలాగ్, ఒక్క డైలాగ్ కూడా ప్రియదర్శి గారికి లేదు మూవీలో. అండ్ హీరో ఫాదర్ క్యారెక్టర్ నరేష్ గారు చాలా మంచి యాక్టర్. తనని ఒక్క సీన్లో పెట్టేసి అలా పక్కన పెట్టేసారు, అదొకటి బాగా మైనస్ అనిపించింది. సో ఓవరాల్ ఎట్లుందిరా మూవీ? గేమ్ చేంజ్ అయిందా అంటే లేదు, గేమ్ ఓవర్ అని చెప్పాలి. సో యా, లెట్స్ వెయిట్ ఫర్ డాకు మహారాజ్.